ఈరోజు మనం చూడబోయేది ఏదో చిన్న బ్రోకర్ కథ కాదు, మన దేశంలోనే అతిపెద్ద బ్రోకింగ్ సంస్థల్లో ఒకటి తమ కస్టమర్ల నమ్మకాన్ని ఎలా కూల్చేసిందో చెప్పే కథ. అవునండి, ఇది కార్వీ స్టాక్ బ్రోకింగ్ స్కామ్ గురించిన పూర్తి విశ్లేషణ. ఒక్కసారి ఊహించుకోండి, ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బుతో, భవిష్యత్తు మీద ఆశతో షేర్లలో పెట్టుబడి పెడితే, ఆ షేర్లను అసలు మనకు చెప్పకుండా, మన అనుమతే లేకుండా బ్రోకర్ అమ్మేస్తే లేదా బ్యాంకులో తాకట్టు పెడితే ఎలా ఉంటుంది? అసలు ఈ ఆలోచనే భయపెడుతుంది కదా. కానీ వేలమంది ఇన్వెస్టర్ల విషయంలో సరిగ్గా ఇదే జరిగింది. అసలు ఈ ద్రోహం వెనుక ఉన్న కథేంతో అర్థం చేసుకోవాలంటే మనం ఫస్ట్ కార్వీ గ్రూప్ గురించి తెలుసుకోవాలి. అది ఒకప్పుడు ఇండియాలో చాలా పేరున్న ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ. స్టాక్ బ్రోకింగ్, మ్యూచువల్ ఫండ్స్, రిజిస్టార్ సర్వీసులు ఇలా ఎన్నో రంగాల్లో దశాబ్దాలుగా పనిచేసింది. లక్షలాది మంది ఇన్వెస్టర్లకు అదొక నమ్మకానికి మారుపేరు. కానీ అదే నమ్మకం చివరికి పునాదులతో సహా కూలిపోయింది. సరే, ఇంత పెద్ద స్కామ్ అసలు ఎలా సాధ్యమైంది? అది అర్థం కావాలంటే మనం కొన్ని బేసిక్స్ తెలుసుకోవాలి. అవేంటంటే డీమ్యాట్ అకౌంట్ ఇంకా బ్రోకర్ పాత్ర. ఈ రెండింటి మధ్య ఉన్న రిలేషన్షిప్లోనే ఈ మోసానికి అసలు బీజం పడింది. డీమ్యాట్ అకౌంట్ సింపుల్గా చెప్పాలంటే మన బ్యాంక్ అకౌంట్ లాంటిదే. అక్కడ డబ్బు దాచుకుంటాం, ఇక్కడ షేర్లను దాచుకుంటాం, అంతే తేడా. ఇది మన షేర్ల కోసం ఉండే ఒక సేఫ్ డిజిటల్ లాకర్ అన్నమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడే చాలా కీలకమైన విషయం ఉంది. డీమ్యాట్ ఖాతాలో ఉన్న షేర్లకు అసలైన ఓనర్ ఇన్వెస్టర్, బ్రోకర్ కాదు. బ్రోకర్ కేవలం ఒక మధ్యవర్తి, అంతే. వాళ్ల పనేంటంటే ఇన్వెస్టర్ చెప్పినప్పుడు షేర్లను కొనడం, అమ్మడం, అంతే. వాళ్లకు ఆ షేర్ల మీద ఎలాంటి హక్కు ఉండదు. ఈ తేడాని మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. కానీ కార్వీ ఏం చేసిందంటే సరిగ్గా ఈ ప్రాథమిక నియమాన్నే తుంగలో తొక్కింది. ఇన్వెస్టర్ల షేర్లను తమ సొంత ఆస్తిలాగా చూసింది. వాటిని తమ అవసరాల కోసం దర్జాగా వాడేసుకుంది. ఇంతకీ వాళ్ళు దాన్ని ఎలా చేయగలిగారు? వాళ్లు వాడిన పద్ధతి చాలా సింపుల్, కానీ చాలా డేరింగ్. 2 స్టెప్పుల్లో పని కానిచ్చేశారు. ఫస్ట్ స్టెప్, క్లయింట్లకు ఏమాత్రం అనుమానం రాకుండా వాళ్ల షేర్లను దొంగిలించి తమ సొంత అకౌంట్లోకి మార్చేశారు. ఇక రెండో స్టెప్ ఇంకా దారుణం. అలా దొంగిలించిన షేర్లను తీసుకెళ్లి బ్యాంకుల్లో తాకట్టు పెట్టారు. వాటి మీద వేల కోట్ల రూపాయల లోన్లు తీసుకున్నారు. ఆ డబ్బుతో వాళ్ల గ్రూప్ కంపెనీల ఖర్చులు చూసుకున్నారు. ఈ మోసం వల్ల నష్టపోయింది ఒకరిద్దరు కాదు, సుమారుగా 95,000 మంది ఇన్వెస్టర్లు. వాళ్ల నమ్మకం పూర్తిగా దెబ్బతింది. వాళ్ల కష్టార్జితం ప్రమాదంలో పడింది. ఆలోచించండి, 95,000 కుటుంబాలు. ఇక వాళ్లు దుర్వినియోగం చేసిన షేర్ల విలువ ఎంత అనుకుంటున్నారు? అక్షరాల 2,300 కోట్ల రూపాయలు. సుమారు 2,300 కోట్లు. ఈ నంబర్ వింటేనే అర్థమవుతోంది ఈ స్కామ్ ఎంత పెద్దదో. ఈ స్కామ్ను సింపుల్గా అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. మన ఇంటి తాళాన్ని తీసుకెళ్లి భద్రంగా ఉంటుందని బ్యాంకు లాకర్లో పెట్టామనుకోండి. కానీ ఆ బ్యాంకే మనకు తెలియకుండా ఆ తాళం వాడి మన ఇంటిని లోన్ కోసం తాకట్టు పెడితే ఎంత దారుణంగా ఉంటుంది? కార్వీ చేసింది కూడా సరిగ్గా ఇదే. ఇక్కడ ఇల్లు ప్లేస్లో షేర్లున్నాయంతే. అయితే ఇంత పెద్ద మోసం ఎంతో కాలం దాగదు కదా. మరిది ఎలా బయటపడింది? ఇక్కడే సీన్లోకొచ్చాయి మార్కెట్ రెగ్యులేటర్లు. ఇది జరిగింది 2019లో. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అంటే ఎన్ఎస్సి ఇంకా సెబీ రెగ్యులర్గా చేసే చెకింగ్స్లో కార్వీ అకౌంట్లలో ఏదో తేడా కొడుతోందని గమనించారు. లోతుగా చూస్తే అసలు విషయం బయటపడింది. క్లయింట్ షేర్లను అక్రమంగా ట్రాన్స్ఫర్ చేసినట్టు పక్కా ఆధారాలు దొరికాయి. ఇంకేముంది, సెబీ వెంటనే రంగంలోకి దిగింది. ఒక ఫుల్ స్కేల్ ఇన్వెస్టిగేషన్ మొదలైంది. సెబీ యాక్షన్ చాలా స్పీడ్గా, చాలా స్ట్రిక్ట్గా ఉంది. వెంటనే కార్వీ బ్రోకింగ్ లైసెన్స్ని క్యాన్సిల్ చేసింది. కొత్త క్లయింట్లను తీసుకోవద్దని బ్యాన్ విధించింది. అన్నింటికన్నా ముఖ్యంగా బ్యాంకుల్లో తాకట్టు పెట్టిన క్లయింట్ షేర్లను వెంటనే రిలీజ్ చేసి వాళ్ళ డీమ్యాట్ అకౌంట్లకు తిరిగి పంపించమని ఆర్డర్ వేసింది. ఇది నిజంగా ఇన్వెస్టర్లకు చాలా పెద్ద రిలీఫ్. చూశారుగా, కార్వీ స్కామ్ కేవలం ఒక వార్నింగ్ స్టోరీ మాత్రమే కాదు. ఇది ప్రతి ఇన్వెస్టర్కు కొన్ని చాలా విలువైన పాఠాలు నేర్పుతుంది. మన ఇన్వెస్ట్మెంట్స్ను ఎలా సేఫ్గా ఉంచుకోవాలో ఇది మన కళ్ల ముందు ఉంచుతుంది. సో మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఏంటి? 1. డీమ్యాట్ అకౌంట్ స్టేట్మెంట్లను రెగ్యులర్గా చెక్ చేసుకోవాలి. షేర్లు మన పేరు మీదే ఉన్నాయో లేదో కన్ఫర్మ్ చేసుకోవాలి. 2. బ్రోకర్కు పవర్ ఆఫ్ అటార్నీ అంటే పీఓఏ ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. వీలైనంత వరకు లిమిటెడ్ అధికారాలే ఇవ్వాలి. ఇక 3. సెబీ లాంటి రెగ్యులేటర్ల పాత్ర ఎంత ముఖ్యమో అర్థం చేసుకోవాలి. మార్కెట్లో అవే మనకు అసలైన సేఫ్టీ నెట్. చివరగా ఒక్కటే మాట, ఈ కార్వీ స్కామ్ మనందరికీ ఒక విషయాన్ని చాలా స్పష్టంగా గుర్తుచేస్తుంది. మన పెట్టుబడులు మనవి మాత్రమే. వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనదే. ఎప్పుడూ అప్రమత్తంగా ఉండడం, విషయాల మీద అవగాహన పెంచుకోవడమే మన ఆర్థిక భవిష్యత్తును కాపాడుకోవడానికి ఉన్న ఏకైక మార్గం.